Praise the Lord. Hallelujah. Are you happy? Wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. 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 We wish you a Merry Christmas and a Happy New Year. ప్రార్థన. నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యకు పుట్టి నేడు వేంచేసెన్. మానవ జన్మ మెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. మా కొరకు ఈ లోకానికి శరీరధారిగా పంపబడిన ప్రభు అయిన యేసు నీకు మహిమ, నీకే స్తుతి, నీకే ఆరాధన, నీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. మా గొప్ప దేవుడు ఈ లోకమందు ప్రభువా నరావతారిగా మాలో కనివలే మా పాపముల కొరకై ఈ లోకమందు మమ్మల్ని ప్రేమించి జన్మించి జీవించి మా కొరకై శిలువ మరణం పొందినటువంటి గొప్ప దేవా నీకు వందనాలు. క్రీస్తు యేసులో మాకు అనుగ్రహించిన మహదైశ్వర్యాన్ని బట్టి నీకు వందనాలు. ఈ దినమందు ప్రభువా క్రిస్మస్ దినమందు దేవా ఈ సంతోషము సకల ప్రజలకు అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాం. దేవా ఈ లోకాధికారి వరం మనోనేత్రములు కలిగించిన గుడితనం నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని రక్షింపవచ్చిన యేసును కనుగొనే భాగ్యం మాకును ప్రజలందరికీ కూడా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలం చేరి వచ్చిన మీకందరికి కూడా తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానము మెండుగా కలుగును గాక. క్రిస్మస్ యొక్క శుభములు మీకు కలుగును గాక. క్రీస్తు యేసునందలి గొప్ప రక్షణ మీకందరికీ అనుగ్రహింపబడును గాక. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రియ దేవుని సంగమా, ఉదయకాలం 2025 సంవత్సరం యొక్క క్రిస్మస్ జరుపుకోవడానికి దేవుడు మనకు కృపను భాగ్యమును అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ఎక్లేషియా ఎంబీ సంఘముగా దేవుని యొక్క సన్నిధిలో గత 16 సంవత్సరాలుగా మనం కూడుకొని దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సో గాడ్ హ్యాస్ బీన్ అవర్ పోర్షన్. దేవుడు మనకు ఆశీర్వాద కారకుడై ఉంటున్నాడు. ఆయన మనల్ని అన్ని అనుగ్రహించి ఈ లోకమందు ప్రతిదీ కూడా తన పరలోకం నుంచి మనకు అనుగ్రహించి గొప్ప దీవెనను మనకు అనుగ్రహించి నడిపిస్తున్నందుకు ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆర్ యు హ్యాపీ? అందరు హ్యాపీగా ఉన్నారా? ఎంతో హ్యాపీగా ఉన్నారు? ఒకసారి అందరు చేతులు తెల్లు చెప్పండి. 12 గంటలకు వచ్చిండ్రు. సో దేవునికి వందనాలు. ఈ క్రిస్మస్ దినాన క్రీస్తును ఆరాధించటకు దేవుని సన్నిధిలో కొడుకున్నాం. సో వీఆర్ ఆల్సో హ్యాపీ అండ్ వీఆర్ ఎక్సైటెడ్. దేవునికి వందనాలు. లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 14 వచనాలు. లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 14 వచనాలు. అందరూ చదువుతాం గట్టిగా. అందరూ కూడా చదవాలి. బైబిల్ ఉన్న వాళ్ళంతా బైబిల్ తెరిచి లుక్ ఇన్ టు ద వర్డ్, వాక్యము లోపలికి చూస్తూ చక్కగా అందరూ చదవండి. డోంట్ గెట్ డిస్టర్బ్డ్. అక్కడిక్కడ డిస్టర్బ్ కాకండి, డిస్ట్రాక్ట్ కాకండి. మీ మనస్సులు వాక్యం మీద లగ్నం చేయండి. లెట్ యువర్ మైండ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం మీదనే. కాబట్టి లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 14 వచనాలు అందరూ చదువుదాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మికిలి భయపడిరి.
అందుకు ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉన్నట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కాని దేవునికి స్తోత్రము చేయుచుండెను. 14వ వచనం అందరం చూద్దాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. క్రిస్మస్ ఇస్ ఎ జాయ్. ఈ లోకానికంతటి కూడా క్రిస్మస్ సంతోషం, సంబరం. అన్ని పండుగలు సంతోషం, సంబరమే అనిపిస్తాయి, కానీ క్రిస్మస్ లో ఉన్న ప్రత్యేకత ఏ పండుగలో ఉండదు. క్రైస్ట్ హ్యాస్ బోర్న్ ఫర్ యూ. ఈరోజు ఈ లోక రక్షకుడు మీ కొరకు జన్మించాడు. ఏలైనగా మనకు ఒక శిశువు పుట్టెను. మన కొరకు ఈ లోకమందు ప్రభు జన్మించాడు. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్మస్. క్రిస్మస్ యొక్క సంతోషము ఈ యొక్క మాటలో ఉంది. యేసుక్రీస్తులో మనకు దేవుడు సంతోషము, సమాధానము ఆయన అనుగ్రహిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ లోకంలో ఒక నానుడు ఉంది, మీరు రాసుకుంటే రాసుకోండి. స్మాల్ మైండ్స్ థింక్ అబౌట్ పీపుల్. చెప్పండి. స్మాల్ మైండ్స్ థింక్ అబౌట్ పీపుల్. యావరేజ్ మైండ్స్ థింక్ అబౌట్ ఈవెంట్స్. యావరేజ్ మైండ్స్ థింక్ అబౌట్ ఈవెంట్స్. తర్వాత గ్రేట్ మైండ్స్ థింక్ అబౌట్ థాట్స్. గొప్ప మనసు గలవారు, గొప్ప బుద్ధి గలవారు, గొప్ప ఆలోచనలు వాళ్ళు పంచుకుంటారని. మళ్ళీ చెప్తాను. స్మాల్ మైండ్స్ థింక్ అబౌట్ పీపుల్. యావరేజ్ మైండ్స్ థింక్ అబౌట్ ఈవెంట్స్. గ్రేట్ మైండ్స్ థింక్ అబౌట్ థాట్స్. ఆలోచనల గురించి గొప్ప బుద్ధి గలవారు ఆలోచిస్తుంటారు. దేవునికి వందనాలు. చిన్న మైండ్లు అంటే చిన్న బుద్ధి గలవారు, అల్ప బుద్ధి గలవారు మనుషుల గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళు అట్లనంట, వీళ్ళు ఇట్లనంట, ఆయన ఇట చేసింది, ఈయన అట చేసిండు, ఆయన బాగలేడు, ఈ మంత్రి బాగున్నాడు, ఆ ఎమ్మెల్యే బాగలేడు. సో ఇలా మనుషుల గురించి మాట్లాడుకునేటివి అల్పబుద్ధులు. అల్పబుద్ధి గలవారు మనుషుల గురించి మాట్లాడుకుంటారు. సాధారణ బుద్ధి గలవారు సంఘటనల గురించి మాట్లాడుకుంటారు. దే థింక్ అబౌట్ ఈవెంట్స్, సంఘటనలు. అయ్యో ఆడు ఇట్లా జరిగిందంట, వీడు ఇట్లా జరిగిందంట, అయ్యో అక్కడ ఇదైందంట, ఇక్కడ అయిందంట, బెత్లెహేములో యేసు జన్మించాడంట అని సంఘటనల గురించి సాధారణమైనటువంటి వాళ్ళు మాట్లాడుకుంటారు. గ్రేట్ మైండ్స్ థింక్ అబౌట్ థాట్స్. గొప్ప బుద్ధి గలవారు గొప్ప ఆలోచనల గురించి వాళ్ళు ఆలోచిస్తారు, దాన్ని ధ్యానిస్తారు, ఆ ఆలోచనలోనికి వెళ్ళి ఆ తలంపులను పరిశోధిస్తారు. దేవునికి వందనాలు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము స్మాల్ మైండ్స్ కాదు, యావరేజ్ మైండ్స్ కాదు, వీఆర్ గ్రేట్ మైండ్స్ అని మనం ప్రూవ్ చేసుకోవాలి. ఎట్లా? బై థింకింగ్ అబౌట్ గ్రేట్ థాట్స్. గొప్ప ఆలోచనల గురించి మనం ధ్యానించటం ద్వారా మనము గొప్ప బుద్ధి గల వారం అనేది లోకానికి మనము కనపరచగలగాలి. లోకాలను మనమే మెచ్చుకోవాల్సిన పని లేదు, కానీ లోకంలో ఉన్నప్పుడు మనకు జ్ఞానము నడిపిస్తుంది. మనుషులు నడిపించరు, సంఘటనలు మనల్ని బాగు చేయజాలవు, కానీ దేవుని యొక్క గొప్ప జ్ఞానం మనల్ని బాగు చేస్తుంది. హల్లెలూయా చెప్తారా? స్మాల్ మైండ్స్ థింక్ అబౌట్ పీపుల్. యావరేజ్ మైండ్స్ థింక్ అబౌట్ ఈవెంట్స్. గ్రేట్ మైండ్స్ థింక్ అబౌట్ థాట్స్. అల్పబుద్ధి గల వాళ్ళు మనుషుల గురించి మాట్లాడుకుంటారు. సాధారణమైన బుద్ధి గలవారు సంఘటనల గురించి మాట్లాడుకుంటారు. గొప్ప బుద్ధి గలవారు జ్ఞానం గురించి, ఆలోచనల గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఉదయకాలం మనం చదివిన సంఘటన, మీరు ఏ సంఘటన చదివినా, వార్తాపత్రిక చదివినా, లేకుంటే మీ వద్ద ఏదైనా టెక్స్ట్ బుక్ చదివినా, లేకుంటే పరిశుద్ధ గ్రంథం ప్రతిరోజు మీరు చదివినా, దేవుని యొక్క ఆలోచనలు మీరు
ధ్యానించగలగాలి. మెడిటేట్ అపాన్ ది థాట్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆలోచనల గురించి మనము ధ్యానిస్తే మనం గొప్ప వ్యక్తులం అనిపిస్తాం. బట్టలు మంచిగా వేసుకుంటే గొప్ప వ్యక్తులం కాదు, పెద్ద కార్లు తిరిగితే గొప్ప వ్యక్తులు కాదు. మన మన యొక్క ప్రవర్తనను బట్టి మన యొక్క గొప్పతనము అల్పబుద్ధి లోకానికి కనబడుతుంది. మళ్ళీ చెప్తున్నా, లోకం మనల్ని గుర్తించాల్సిన పని లేదు, లోకం మనకు మార్కులు వేయాల్సిన పని లేదు. కానీ దేవుని ఎదుట మనం ఎటువంటి వారం? అల్పబుద్ధి గల వారమా, సాధారణ బుద్ధి గల వాళ్ళమా, లేకుంటే గొప్ప బుద్ధి గల వాళ్ళమా? ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యం ద్వారా మనం కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. దేవుని సంగమా, క్రిస్మస్ ఈజ్ ఎ జాయ్. క్రిస్మస్ అనేకులకు ఆనందం. ఇక్కడ మళ్ళీ అదే మాట తీసుకొస్తున్నాను. క్రిస్మస్ ఈజ్ ఎ జాయ్ టు మెనీ పీపుల్. అందరికి కూడా ఆనందమే. కొందరికి బట్టల్లో ఆనందం, కొందరికి మంచి కేకులు, స్వీట్స్, లైట్స్, డెకరేషన్స్, వీటిలో ఆనందం. సో అది చిన్న బుద్ధి. తర్వాత సంఘటనలు. ఏం జరిగింది? గొల్లలు వచ్చి యేసును ఆరాధించారు. ఏం జరిగింది? జ్ఞానులు వచ్చి యేసును ఆరాధించారు. ఏం జరిగింది? హేరోదు ఆ శిశువును చంపజూశాడు. ఇవి సంఘటనలు. అట్లా జరిగిందా, అవునా అని మనం ఆలోచన చేస్తాం. గ్రేట్ మైండ్స్, దేవుని యొక్క బిడ్డలముగా గొప్ప మనసు గల వాళ్ళమైతే, దేవుని పిల్లలమైతే దేవుని ఆలోచనను మనం కనుగొనగలగాలి. లెర్న్ యువర్ థాట్స్ ఆఫ్ ద ఫాదర్. మీ పరలోకపు తండ్రి యొక్క ఆలోచనలు మీరు కనుగొంటే మీరు ఆయన పిల్లలే. మీరందరూ తెలుసు కదా, మీ తల్లిదండ్రుల యొక్క లక్షణాలు మీకు వచ్చి ఉంటాయి. మీ తల్లిదండ్రులు కొట్లాడే వాళ్ళైతే మీరు కొట్లాడే వాళ్ళు ఉంటారు. మీ తల్లిదండ్రులు సంతోషంగా అందరినీ చేర్చుకునే వాళ్ళైతే మీరు కూడా అలాగే ఉంటారు. సో సమ్ క్యారెక్టర్స్ ఫ్లోస్, కొన్ని మనకు లక్షణాలు మన తరముల నుంచి మనకు వస్తాయి. తాతల లక్షణాలు, తండ్రుల లక్షణాలు, తల్లుల లక్షణాలు కుటుంబంలో తరాలకు వ్యాపిస్తూ ఉంటాయి. ఉదయకాలము దేవుని పిల్లలమైతిమా, ఎవరి ఆలోచనలు మనలో ఉండాలి? దేవుని ఆలోచనలు మనలో ఉండాలి. we need to think about God's valuable thoughts. ఉదయకాలం మనం అది చూసుకుందాం. ఇక్కడ ఆ దేశమందు కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మికిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దీంట్లో మీరు నాకు చెప్పాలి. ఇప్పుడు దీంట్లో మనుషులు ఎవరెవరున్నారు? వ్యక్తులు ఎవరెవరున్నారు? గొర్రెల కాపరులు ఉన్నారు, యేసుక్రీస్తున్నాడు, తర్వాత మరియా, యోసేపులు ఉన్నారు, మనకు అక్కడ దేవదూతలు కూడా కనబడుతున్నారు. సో ఇఫ్ వీ థింక్ అబౌట్ ఓన్లీ పీపుల్ వీ బికమ్ స్మాల్, చిన్నోళ్ళమవుతాం. సంఘటనల గురించి మాట్లాడితే, ఈవెంట్స్ గురించి మాట్లాడితే ఏం జరిగింది? వాళ్ళు గొర్రెల కాపరులు మందను కాచుకుంటుంటున్నారు. మంద గురించి ఆలోచన చేయటం, గొర్రెల కాపరుల జీవన శైలిని గురించి ఆలోచన చేయటం, వారి యొక్క అలవాట్ల గురించి ఆలోచన చేయటం, ఈవెంట్స్. తర్వాత గొర్రెల కాపరులకు దూత ప్రత్యక్షమైనప్పుడు ఏం జరిగింది? మనం చాలాసార్లు ఈ నేటివిటీ సీన్లో మనం వేసే డ్రామాల్లో మనం చూస్తాం కదా, చిన్నపిల్లలు గొర్రెల కాపరులుగా వారు వేదిక మీదకి వస్తే దూత ప్రత్యక్షమైనప్పుడు వారు భయపడి, వారు నేలన పడి, వాళ్ళు అలాగ భయపడి దేవుడు ఇచ్చినటువంటి సందేశాన్ని చివరికి విన్నట్టుగా మనం చూస్తాం. దే ఆర్ ఈవెంట్స్, అవి ఈవెంట్స్. అయితే మూడవ దానికి చాలా మంది రారు. చాలా మందికి రావటానికి అంత తీరిక ఉండదు. ఏదది? గ్రేట్ మైండ్స్ షుడ్ థింక్ గ్రేట్ థాట్స్. గొప్ప బుద్ధి గలవారు దేవుని యొక్క గొప్ప జ్ఞానమును పరిశోధించాలి. ఆ జ్ఞానమును మనం శోధించాలి, వెతకాలి, అడగాలి, తెలుసుకోవాలి. ఎవరిని అడగాలి? పాస్టర్లను కాదు, వాక్యాన్ని అడగాలి. ద వర్డ్ ఇంటర్ప్రిట్స్ ద వర్డ్.
వాక్యమే వాక్యానికి వ్యాఖ్యానం. రాసుకోండి, వాక్యమే వాక్యానికి వ్యాఖ్యానం. ఏమన్నారు? అటు చూస్తారు. వాక్యమే వాక్యానికి వ్యాఖ్యానం. నీవు వాక్యం చదివినప్పుడు అర్థం కాలేదనుకోండి, దాన్ని మరింత లోతుగా దాని పూర్వపరాలు పాత నిబంధనలో చెప్పబడ్డవి మీకు ఒకవేళ రెఫరెన్స్ బైబిల్ ఉంటే దాంట్లో ఉన్నటువంటి ఆ రెఫరెన్సెస్ మీరు క్రాస్ చెక్ చేసుకుంటే యూ విల్ గెట్ ద రైట్ ఇంటర్ప్రిటేషన్, ద క్లోజ్ ఇంటర్ప్రిటేషన్. దేవుని యొక్క గొప్ప ఆలోచనలు మనకు తెలుస్తాయి. ఉదయకాలం గొర్రెల కాపరులు తమ మందను కాచుకొనుచుండగా దేవదూతలు వారికి ప్రత్యక్షమై, భయపడకుడి, నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పినటువంటి సంఘటన మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. సో ఇఫ్ వి సీ ది థాట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆలోచనలు కనుక మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే, గాడ్ హ్యాస్ టైం. దేవుడు ఒక సమయాన్ని ఏర్పరిచాడు. నెంబర్ 1 రాసుకోండి, ఇట్ హ్యాపెండ్ ఇన్ గాడ్స్ టైం. దేవుని యొక్క సమయమందు క్రీస్తు జన్మించాడు. దేవుని యొక్క సమయాన్ని బట్టి ఈనాడు క్రీస్తు పూర్వము, క్రీస్తు శకమని, క్రీస్తు కేంద్రంగా చరిత్ర చెప్పబడుతుంది. అది ఏ దేశమైనా పర్లేదు, ఏ మతమైనా పర్లేదు, ఏ భాష అయినా పర్లేదు, వారు ఎక్కడున్నా కానీ క్రీస్తు కేంద్రిత చరిత్రనే అందరూ ఆధారం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత దేవుడిచ్చాడు. పాత నిబంధన కాలం మలాకి వరకు మనం చూస్తాం. మలాకీకి మత్తయికి మధ్యలో 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ అంటారు. అది దేవుడు ఏ ప్రవక్త ద్వారా ఏ మాట చెప్పలేదు. 400 years, 400 సంవత్సరాలు దేవుడు ఏ మాట ఎవరికి పలికించలేదు, ఎవరి ద్వారా కూడా పలకలేదు. సో గాడ్ డిడ్ నాట్ విజిట్ హిస్ పీపుల్. వాట్ డస్ ఇట్ మీన్? సైలెంట్ పీరియడ్ అంటే దేవుడు సైలెంట్ గా ఉన్నాడు అది కాదు. దేవుడు తాను చేయబో కార్యాన్ని ప్రజలకు ఇంకేం చెప్పలేదు. సో ఇన్ దోస్ 400 years బబులోను చెరకు కొనుక్కోబడినటువంటి ఇశ్రాయేలీలు, యూదులు తిరిగి వచ్చారు. యూదులు ఇశ్రాయేలు కొనుక్కోబడినటువంటి ఆ ప్రాంతం నుంచి ప్రజలు ఇంకా తిరిగి రాలే. సో గాడ్ సెంట్ హిస్ సన్. దేవుడు తన కుమారుణ్ణి ఈ కాలములో పంపించాడు. గలతీ పత్రిక 4:4 చూస్తాం, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఇన్ హిస్ టైం, ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ హిస్ టైం అంటాడు ఇంగ్లీష్ బైబిల్లో. ఆయన సమయం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన యొక్క సమయం ముందు తన యొక్క కుమారుని పంపించాడు. గాడ్స్ టైం, ఇది దేవుని యొక్క సమయము. దేవునికి వందనాలు. ఆదాము మొదలుకొని మలాకీ గ్రంథం వరకున్న ప్రవక్తలు, రాజులు, ఏలినటువంటి నాయకులు, వారి యొక్క జీవితాలన్నిటి గురించి మనం ఇప్పుడు ధ్యానం చేసుకోవట్లేదు. బట్ గాడ్ గేవ్ టైం. దేవుడు తన యొక్క సమయాన్ని ఇచ్చాడు. ఇన్ దిస్ టైం, ఈ డ్యూరేషన్ లో, ఈ సమయమందు దేవుడు తన యొక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాలని దేవుడు ఏర్పరిచాడు. నెంబర్ 1 రాసుకున్నారు కదా, గాడ్స్ టైం. దేవుడు తన యొక్క సమయమందు తన యొక్క కుమారుని పంపించాడు. ఆ దేవుడిచ్చిన సమయాన్ని ఈనాడు ప్రపంచమంతా కూడా నమ్మినా నమ్మకున్న క్రీస్తు కేంద్రిత చరిత్రగా, బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ డెత్, ఏడి, క్రీస్తు యొక్క మరణానంతరం అనేటటువంటి కేంద్రంగా మనం ఈ లోకమందు చూస్తుంటున్నాం. సో గాడ్స్ టైం, దేవుని యొక్క సమయము, తాను పంపించినటువంటి ఆ 2000 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఆ కార్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దయచేసి చూడండి, అక్కడ ఏమంటున్నాడు? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. టైం, నేడు, టుడే, ఈ రోజు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, ఇశ్రాయేలీలు ఎన్నో వాళ్ళ ఆచారాలను, యూదా మతాచారాలను ఎన్ని చేస్తున్నా కానీ దే వర్ నాట్ సేవ్డ్. వారు రక్షణ పొందలేదు. రక్షకుడు లేకుండా పరలోకానికి చేరటం అవకాశం లేదు. దేవుని యొక్క దయా సంకల్పమును బట్టి తాను తన ప్రియ కుమారుని లోకానికి పంపించి ఆయన యందు లోకానికి రక్షణనిచ్చాడు. ఆ సమయమందు దేవుడు రక్షణనిచ్చాడు.
యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చెప్తాం కదా, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఆయన ఈ లోకానికి 14వ వచనంలో ఎలా వచ్చాడు? ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా ఈ లోకమందు మన కొరకై జన్మించాడు. సో జీసస్ టుక్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్లెష్, మానవుని యొక్క శరీరమును ఆయన ధరించాడు. హూ వాజ్ జీసస్? ఎవరు యేసు? ఆయన ఆద్యంత రహితుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఆదియు అంతము నేనే, అల్పయు ఓమేగయు నేనే, ఇదిగో నేను మృతుడనైతిని, యుగయుగములకు జీవించువాడనై ఉన్నాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. జీసస్ ప్రీ ఎగ్జిస్టెన్స్ మనకి ఇక్కడ కనబడుతుంది. మీరు ఇది బాగా నేర్చుకోవాలి, మీరు ఇంకించుకోవాలి, మీ మైండ్లలో ఉండాలి. ఎందుకోసం ఈ మాటలు నేను పదే పదే చెప్తున్నానంటే, మిమ్మల్ని కలవపెట్టేటటువంటి ప్రజలు చుట్టుముట్టున్నారు. అంధకార శక్తి సంబంధమైనటువంటి ఆత్మలతో నడిపించబడుతున్న వాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. యేసుక్రీస్తు ఈయ కొడితే ఆడెవరున్నారు అంటారు. ఆకాశం మందు ఒక దేవుడు, భూలోకం మందు ఒక దేవుడు, ఇదా మీ దేవుడు అంటారు. సో దే డోంట్ నో ద గాడ్స్ ఫర్ ఎగ్జిస్టెన్స్, దేవుని యొక్క ఆద్యంత రహితమైన ఉనికిని వారికి అర్థం కాదు. ఆత్మ అయినటువంటి దేవుడు, వాక్కు అయినటువంటి దేవుడు, వెలుగై ఉన్నటువంటి ఆ దేవుడు మన కొరకై ఈ లోకమందు శరీరం ధరించుకొని వచ్చాడు. సో జీసస్ డిడ్ నాట్ హ్యావ్ ఎ బిగినింగ్, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ద బిగినింగ్. ఆయన్నే ఆది, ఆయన్నే అంతం. కాబట్టి ఆయన ఆద్యంత రహితుడుగా ఉన్నటువంటి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమందు నేడు రక్షకునిగా జన్మించాడు. హల్లెలూయా. ఈ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకునిగా జన్మించాడు. టుడే we could behold him in the form of flesh. What a beauty. ఇది ధ్యానించాలి. If we are great minds, we need to think of great thoughts. మన యొక్క ఆలోచనలు గొప్పగా ఉండాలి. గొప్ప వాటిని ఆలోచన చేస్తే మన యొక్క ఆలోచనలు గొప్పగా మారుతాయి. ఈవెంట్స్ ఓకే, గొల్లలు, జ్ఞానులు, గొర్రెలు, మనుషులు, దూతలు, యేసుక్రీస్తు, ఏదైతే పశువుల పాక, తొట్టి, ఇవన్నీ కూడా ఈవెంట్స్. మనం ఈ మధ్యలో చూస్తాం అన్ని ఫేస్బుక్స్లు, వాట్సాప్లు, సోషల్ మీడియాస్లో దే షో ద మ్యాంజర్ను చూపిస్తారు. మ్యాంజర్ అంటే తెలుసు కదా, పశువుల తొట్టి. పశువుల తొట్టి మనకు ఇంకా చాలా డెకరేటివ్గా, కలర్ఫుల్గా కనబడుతుంది మన యొక్క సెల్ ఫోన్స్లో. కానీ ఇట్స్ నాట్ దాట్. అంత హైజీనిక్ కండిషన్స్ కావవి. అది పశువులు నీళ్లు తాగే తొట్టేది. పశువులు నీళ్లు తాగే తొట్టి ఎట్లుంటది? ఇట్స్ అంతగా హైజీనిక్గా ఉండదు, ఆరోగ్యవంతంగా ఉండదు. యేసుక్రీస్తును కన్య మరియ ఆమె కనిన తర్వాత ఆ కుమారుని పట్టి పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో ఆమె పరుండబెట్టింది. దెర్ వాజ్ నో ప్లేస్, స్థలము లేనటువంటి ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధుడైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి ఈ రోజు అంటే 2000 సంవత్సరాల క్రితం డిసెంబర్ 25వ తేదీ మన యొక్క క్యాలెండర్, గ్రెగోరియన్ క్యాలెండర్, ఈ క్యాలెండర్స్ బట్టి మనకి 25వ తేదీ వస్తుంది. అది యాక్చువల్లీ జూయిష్ క్యాలెండర్ ప్రకారం ఇట్స్ అ డిఫరెంట్ డేట్. ఇదే డేట్, కానీ వాళ్ళు చెప్పేది నాట్ డిసెంబర్. వాళ్ళు నిస్సాన్ నెల వాళ్ళకి ఆరంభపు నెల. మనకు జనవరి ఎట్లయితే ఆరంభపు నెలను, వాళ్లకు నిస్సాన్ నెల ఆరంభం. అయితే ఈ దినాలను హనుక్కా దినాలు అంటారు. హనుక్కా చెప్పండి, హనుక్కా దినాలు. ఇశ్రాయేలీలు ఆ దీపములను వెలిగించి వారు తమ జీవితాల్లో వెలుగును అనుగ్రహించుదేవని ప్రార్థించే దినాలు ఇవి. సో దే వర్ ప్రేయింగ్ ఫర్ ద లాస్ట్ 10 days. 10 days క్రితం ఆరంభమైనటువంటి హనుక్కా నెలలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమందు రక్షకునిగా జన్మించాడు. యు సీ, గాడ్ ఆల్వేస్ హ్యాస్ Jewish calendar.
దేవుడు ఎప్పుడు కూడా జూయిష్ క్యాలెండర్కి అనుగుణంగానే ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు. తన కుమారుడు యేసుక్రీస్తును కూడా హనుక్కా, ఈ దీపములు వెలిగించి మాలో వెలుగు కావాలయ్యా, మాలో భయంకరమైన వేదన, శోధన, కన్నీరుంది, దేవా మమ్మను విడిపించు, అయ్యా నువ్వు వెలుగును పంపించు అని ప్రార్థన చేసే దినాల్లో మనకు అంత టెన్షన్ ఈ దినాల్లో కనబడతలేదు. దేవర్ ద డేస్ సైలెంట్ పీరియడ్ 400 years దేవుడు మౌనంగా ఉంటే వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా హనుక్కా నెలలో దీపాలు వెలిగించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి. అయ్యా మాకే ప్రవచనం లేదు, ఏ వాక్యము లేదు, ఏ రకమైన డిక్లరేషన్ మాకు నుంచి రావట్లేదు, అయ్యా మమ్మను కరుణించాలి వేదనతో ప్రార్థించే ఆ దినాలలో నేడు రక్షకుడు జన్మించాడు. హల్లెలూయా. ఇట్ వాజ్ ఎ వెయిటెడ్ పీరియడ్. మనకు వెయిటింగ్ ఏం లేదు కదా క్రిస్మస్ అంటే. మన క్రిస్మస్ అంతా కూడా బట్టలు ఎప్పుడు కొందామా, ఎప్పుడు మంచి ఆహారం తిందామా, ఇది మన వెయిటింగ్. కానీ ఇశ్రాయేలీలు మాకు రాజు కావాలి, మాకు ఒక రాజును పంపియ్యా, ఇదిగో మమ్మల్ని తొక్కేస్తున్నారు, రోమా పాలకులు మమ్మల్ని తొక్కేస్తున్నారు, మా యూదా జాతిని అంతరించి వేస్తున్నారు, మొత్తం నశించిపోతుంది, కొన్ని సంవత్సరాల్లో మేము ఉంటామో పోతామో తెలియదు, అయ్యా మమ్మల్ని కరుణించు అని వారు హనుక్కా నెలలో దీపాలు వెలిగించి ప్రభువా మాకు ఈ వెలుగు దయచేయి, వి జస్ట్ లిట్ ఏ క్యాండిల్, ఆ యొక్క కొవ్వొత్తిని మేము వెలిగిస్తున్నాం కానీ మా జీవితాలు ఇంకా వెలిగించబడట్లేదు, అయ్యా మమ్మను కరుణించని వేదనగా చేస్తున్నటువంటి ఆ దినాలలో నేడు రక్షకుడు మీ కొరకు జన్మించాడు. నంబర్ 1 ఏం చూసారు? ద ప్లేస్ ఆఫ్ బర్త్, దేవుడు సమయం, ద టైమ్ ఆఫ్ బర్త్, దేవుడు తన యొక్క సమయాన్ని ఎంచుకున్నాడు. రెండవది దయచేసి చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం. మీరు తిరగొద్దు, అక్కడిక్కడ తిరగొద్దు, కూర్చోవాలా. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్లేస్ ఆఫ్ హిస్ బర్త్, నంబర్ 1 టైమ్ ఆఫ్ హిస్ బర్త్, నంబర్ 2 ప్లేస్ ఆఫ్ హిస్ బర్త్. దేవుడు తన యొక్క స్థలాన్ని ఏర్పరిచాడు. గాడ్స్ టైమ్ ఈజ్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ది హోల్ వరల్డ్. లోకానికి కేంద్రమై ఉన్నటువంటి ఆ బెత్లెహేము, మీరు ఏ కొన నుంచి కొలిసినా కానీ ద సెంటర్ పాయింట్ విల్ బి జెరూసలేం. యెరూషలేముకు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బెత్లెహేములో ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించాడు. వీరి అసలు ఊరు ఏది చెప్పండి? మరియా యోసేపులు ఎక్కడి నుంచి వచ్చారు? నజరేతు నుంచి వచ్చారు. నజరేతులో యేసు జన్మించలేదు. ఆయన నజరేతులో ఆయన యోసేపు మరియలు అక్కడి నుంచి బయలుదేరి జనాభా సంఖ్యలో వారు తమ యొక్క లెక్క రాయించుకోవటానికి జనగణన కొరకు వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ సెన్సస్ వర్ టేకన్ ఎట్ ద టైం. బైబిల్లో కనబడుతుంది జనగణన, ఎవరు ఎక్కడ, ఎవరి పిల్లలు ఎక్కడోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆషేరు గోత్రం ఏంది, రూబేలు గోత్రం ఏంది, దాను గోత్రం ఏంది, నఫ్తాలి గోత్రం ఏంది, ఒక్కొక్క గోత్రపు సంఖ్య, వారి ప్రజలు, వారి యొక్క లెక్క, వారి వంశావళులు అన్ని కూడా లెక్కించబడటానికి దాట్ వాజ్ ద టైం. దేవుడు ఏర్పరిచినటువంటి ఆ సమయం మందు, దేవుడు ఏర్పరిచిన ఆ స్థలమందు, ఏది? దావీదు పట్టణమందు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు జన్మించాడు. ప్రియ దేవుని ప్రజలారా, చాలా మంది ఇశ్రాయేలీలు విశ్వసించలేదు తెలుసా? ఎందుకంటే వాళ్లకు యేసుక్రీస్తు నజరేయుడనే తెలుసు. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం, నజరేయుడైన యేసునామములో ప్రార్థన చేస్తాం, తప్పు కాదు. నజరేయుడైన యేసునామములో ప్రార్థన చేస్తాం, సంతోషమే. కానీ నజరేతు వాడు కాడా? ఈజ్ ఈ నాట్ ఫ్రమ్ నాజరేత్? ఇతడు నజరేతు నుంచి వచ్చినటువంటి వాడు కాడా? ఇతని అక్క చెల్లెండ్రు, ఇతని అన్నదమ్ములు మనందరికీ తెలిసిన వాడే కదా. సో హీ ఈజ్ నాట్ మెస్సయా. ఆయన దేవుని వలన పంపబడినటువంటి దైవ కుమారుడు కాడు అని ఇశ్రాయేలీయులు నేటికి కూడా నమ్మనటువంటి వారు ఉన్నారు. చాలా ఏళ్ల తర్వాత ఈ దినమందు బెత్లెహేములో సంబరాలు జరుగుతున్నాయి. బెత్లెహేములో అనేకమైన ఉత్సవాలు జరుగుతున్నాయి. క్రీస్తు యొక్క జననము వైపు చాలా మంది వస్తున్నారు. మీరు ఈ టైం బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. యూదులు తిరిగి వచ్చేదరు అని ఉంది కదా. యూదులు తిరిగి ఎక్కడొస్తారు?
ఇశ్రాయేల్కి వస్తారు. ఇశ్రాయేల్ దేశం ఏర్పడింది. ఇశ్రాయేల్ దేశం ఏర్పడినంత మాత్రాన దేవునికి సంతోషం కాదు. ఇశ్రాయేలీలు దేవుని కనుగొనాలి, దేవుడు పంపించిన రక్షణను కనుగొనాలి, యేసు ఎవరో కనుగొనాలి. కాబట్టి గాడ్ హ్యాస్ గివెన్ టైం. దేవుని యొక్క సమయంలో దేవుడిచ్చిన ఆ స్థలమందు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ రోజు జరుగుతున్న బెత్లెహేంలో జరుగుతున్న క్రిస్మస్ ఇశ్రాయేల్ కొంత వింత, ఇశ్రాయేల్ కొంత జ్ఞానం కలిగిస్తుంది. ఏమా జ్ఞానము? అరే, మేము నజరేతులో జన్మించింది అనుకున్నాం కదా, ఈయన గలిలయ వాడు ఉంటాం కదా, ఈయన బెత్లెహేంలో జన్మించాడా? అయితే బెత్లెహేంలో జన్మించిన వాడు మాకు రక్షకుడు. హల్లెలూయా. మెస్సియా, రాబోయేవాడు రక్షకుడు మెస్సియా ఎక్కడ జన్మిస్తాడు, ఎప్పుడు జన్మిస్తాడు అనే విషయాలు మనకి ఈ వాక్యంలో చూస్తున్నాం. దావీదు పట్టణమందు దేవుడు తన యొక్క కుమారుని ఈ లోకమందు జన్మింపజేశాడు. సో వి ప్రైజ్ గాడ్. ఒకటి, సమయం, దేవుని యొక్క సమయం. రెండు, దేవుడు ఏర్పరిచిన స్థలం, దేవుడిచ్చినటువంటి స్థలం. మనం ఆది కాండం మొదలుకుంటే ఈ యొక్క మలాకి గ్రంథం వరకు పలుమార్లు దేవుడు చేసిన వాగ్దానం, తన కుమారుని పంపిస్తానని చేసినటువంటి వాగ్దానం. యెషయాలో మనం చదువుకున్న 7:14, 9:6 ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. తలకాయ ఒప్పుకండి, చెప్పండి, కొంచెం నోరుంది కదా, వచ్చిన మాటనే కదా, చెప్పండి. వి రిజాయిస్ ఇన్ రిసైటింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం కొంచెం చెప్తే మనకు కొంచెం తలకాయ బలుపుతున్నారు. చెప్పుకో సార్, మేము వింటాం అన్నట్టు. చెప్పండి. ఎస్, ఆశ్చర్యకరుడు, ఏమైంది మళ్ళీ చెప్పండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుడు తన కుమారుణ్ణి దావీదు పట్టణమందు జన్మించి ఎన్ని పేర్లో ఇచ్చాడు. ఈ బ్లెస్డ్ హిమ్ విత్ లాట్స్ ఆఫ్ టైటిల్స్. ఇవి పేర్లు కావు, బిరుదులు ఇవి, ఇవి గుర్తింపులు. ఇవి ఎవరైనా పశువుల పాకలో జన్మించిన ఒక చిన్న శిశువే. స్థలము దొరకక ఆ పశువుల తొట్టిలో పండుకోబెట్టబడినటువంటి ఆ చిన్న శిశువుకు దేవుడు చెప్పినటువంటి వాగ్దానము యెషయా 9:6 ఏం చూస్తున్నాము? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చెప్పండి అమ్మా, క్రిస్మస్ రోజున చెప్పుకోవాలి, చెప్తూనే ఉండాలి. ఇంకా చర్చ అయిపోయాక ఎట్లా చెప్పాము? ఇంకప్పుడు మనము, మన ఫ్రెండ్స్, మన జాయి, మన యొక్క వరల్డ్ వేరైపోతుంది. చర్చిల్లే భక్తులం, బయటికి పోతే ఇంకేమవుతాం తెలియదు. సో దేవుడికి వందనాలు. చెప్పండి 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 చెప్పండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని దేవుడు తన కుమారునికి బిరుదాంకితం చేసి పేరు పెట్టి ఆయన ఒక పనినిచ్చి ఈ లోకానికి యేసుక్రీస్తును పంపించాడు. సో లాస్ట్ 2-3 వీక్స్ మనం ధ్యానించుకున్నాం. యేసు జననం మన జననం వంటిది కాదు. మనం అందరం కూడా పర్పస్లెస్ గా జన్మించాం. ఏం పర్పస్ లేదు మన జీవితం. మనల్ని ఏదో ఒక లక్ష్యం కొరకు దేవుడు ఈ లోకమందు పుట్టించలేదు. తల్లిదండ్రులకు జన్మించాం కాబట్టి ఏదో బతుకు దూరులు భారంగా ఈడుస్తా ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ఈ లోకమందు దేవుని యొక్క కార్యము నెరవేర్చడానికి దేవుని సమయమందు, దేవుని స్థలమందు, దేవుడు ఏర్పరిచిన స్థలమందు ఆయన జన్మించాడు. వాట్ యు సీ ఇన్ ఆల్ దీస్ థింగ్స్? ఇవన్నిట్లో మీరు ఏం చూస్తున్నారు? ద విజ్డమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క గొప్ప జ్ఞానం మనం చూస్తున్నాం. ఆలోచనలు కావు, చిన్న చిన్న మనుషుల గురించి మాట్లాడుకునే చిన్న మాటలు కావు. వీఆర్ లుకింగ్ డీప్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం చదవాలి. మీరు చదువుతున్నారు? ఎంతమంది చదువుతున్నారు వాక్యం? ప్రతిరోజు చదువుతున్నారా? ఈరోజు చదివినరా? అబ్బో, ఎట్లా ఉంటుంది మీ క్రిస్మస్ చదువుకుంటే? యు నీడ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. లేకపోతే నీకు దేవుని యొక్క ప్రసన్నత ఉండదు, మీకు దేవుని యొక్క సన్నిధి మీతో ఉండదు. ఏదో నామకే వస్తే క్రైస్తవులు దేవుని సన్నిధిలో చర్చికి పోతారు, మొక్కుకుంటారు, వెళ్ళిపోతారు. ఇది కాదు. రిజాయిస్ ఇన్ ద లార్డ్.
దేవుని యొక్క గొప్ప జ్ఞానం కనుగొనాలంటే దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మాటల్ని ధ్యానించాలి. సో దేవుని యొక్క సమయం, దేవుని యొక్క స్థలము, తర్వాత మూడవది చూసుకొని మనం ముగించుకుందాం. దయచేసి చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చివరి భాగం. మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు. 3 మాటలు మనం చూస్తున్నాం. నంబర్ 1 గాడ్స్ టైం, నంబర్ 2 ప్లేస్ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్స్ ప్లేస్, దేవుని యొక్క స్థలము, మూడవది గాడ్స్ వర్క్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కార్యం. ఇది దేవుని యొక్క కార్యం, మనుషుల కార్యం కాదు. అందుకే లోకములో మనుషులందరూ చెప్పుకునే ఎంత గొప్ప వ్యక్తులకైనా కానీ ప్రభుతో కంపారిజన్ లేదు. ఆయన సాటి లేని వాడు. ఆయన యొక్క జననము ఎవరికి కూడా అర్థం కానటువంటి విధంగా ఉన్నటువంటి జననం మనం చూస్తున్నాం. ఈ రోజు మీ కొరకు పుట్టినాడు. గాడ్స్ వర్క్, దేవుని యొక్క పని ఏంటంటే మన కొరకు తన క్రీస్తును పంపించాడు. దట్ ఐ మే గెట్ సేవ్డ్, నేను రక్షణ పొందాలని, మీలో ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలని, క్రీస్తు యేసు ద్వారా మీరు పాపం నుంచి విడుదల పొందాలని, క్రీస్తు యేసునందు గొప్ప రక్షణ యందు ఆనందించాలని దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. మీ కొరకు పుట్టాడు. చిన్నపిల్లలు మనం ఎవరైనా చిన్న పిల్లలు తీసుకుని వస్తే వాళ్ళని చూస్తే సంతోషం అనిపిస్తుంది. ఎత్తుకుంటాం, ముద్దు పెడతాం, వాళ్ళతో ఆడుకుంటాం. వాళ్ళు మీకోసమే ముట్టలే, బట్ యు రిజాయిస్ బికాజ్ వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళని చూస్తుంటే ఆనందం కలుగుతుంది. మీరు ఆనందించడానికి క్రిస్మస్ కాదు, ప్రభువును చేర్చుకోవటానికి మీ క్రిస్మస్. యువర్ క్రిస్మస్ ఈజ్ టు రిసీవ్ క్రైస్ట్. మీ కొరకు పుట్టాడు. ఎన్నో క్రిస్మస్లు వస్తున్నాయి. మీరు జన్మించేంత కాలం ఏందో తెలియదు. 30 ఏళ్ళ, 40 ఏళ్ళ, 50 ఏళ్ళ, 60 ఏళ్ళ, 70, 80 నాకు తెలియదు. ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ కమ్స్ అండ్ గోస్. ప్రతి సంవత్సరం క్రిస్మస్ వస్తుంది, పోతుంది. మనం క్రీస్తును హృదయంలో చేర్చుకున్నామా? ఇట్స్ ఎ టెస్ట్ ఫర్ అస్. ప్రతి క్రిస్మస్ సమయం ముందు మనం ధ్యానించుకోవాలి. నా కొరకు జన్మించిన ప్రభు అయిన యేసు లోక పాపములను మోసుకొనుటకు దేవుడు గొర్రెపిల్లగా తన కుమారుని పంపించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని చూస్తాం. ఆయన లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్లగా ఈ లోకమందు జన్మించాడు. అయితే నీ కొరకు, నా కొరకు. యు సీ, గాడ్స్ ప్లాన్ ఈజ్ ఫర్ యూ అండ్ మీ. నీ కొరకు, నా కొరకు దేవుని యొక్క ప్రణాళిక ఎంత దివ్యంగా ఉందంటే, ఆకాశములో ఎన్నో గొప్ప ఉల్కలు, అనేకమైనటువంటి పాలపుంతలు ఉన్నాయంట. మొన్న ఎవరు చెప్పారు, 1400 పాలపుంతలు ఉన్నాయంట. 1400 అంటే 1400 పాలపుంతలు. నేను చదివే చెప్తున్నాను, ఆ నోటికి వచ్చింది కాదు. 1400 galaxies ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్. కావా? ఏమంటారు దాన్ని? అంత అట్లా అనుకున్నావా? పాలపుంత అంటే పాలు గారుతాయి అనుకున్నావా? కాదు. సో గుడ్. మనకు తెలుగు వస్తే రాదు, ఇంగ్లీష్ వస్తే రాదు కదా. ఇంగ్లీష్ నేర్చుకున్నారు, రైట్, గుడ్. సో 1400 galaxies ఆర్ దేర్ అనేది మొన్న నేను ఒక చిన్న న్యూస్ ఇన్ఫర్మేషన్ నేను నేర్చుకున్నా. 1400 galaxies లో 1 galaxy, ఒక పాలపుంత. ఏం పుంత? కళ్ళు ముంత కాదు, పాలపుంత. ఇది పాలపుంత. ఒక పాలపుంత, ఒక గ్యాలక్సీ. ఒక గ్యాలక్సీలో మళ్ళా thousands ఆఫ్ స్టార్స్, lakhs ఆఫ్ స్టార్స్ కదా. ఎన్నో గ్రహాలు, శకలాలు ఎన్నో ఉంటాయి. మన భూమి ఎంతది? సూర్యుని ముందు మన భూమి ఎంతది? ఆ భూమిలో నీవున్న స్థలం ఎంత, నీవెంత? మీరందరూ రాకముందు ఒక భాగం చదువుకున్నాం. దయచేసి చూడండి. మీరందరూ రాలే అంతవరకు, ఇంకా ఇంటికాడ తయారైతే కూర్చున్నారు. దయచేసి ఒకసారి చూడండి. నరుని జ్ఞాపకం చేసుకునేటకు వాడెంతటి వాడు. వాడే బ్యూటిఫుల్ థింగ్ కదా. నరుని నువ్వు జ్ఞాపకం చేసుకునేటకు వాడెంతటి వాడు అంటాడు. ప్లీజ్ టర్న్ టు దట్. ఏదమ్మా చదివింది? కీర్తన ఎన్నోది? 20, 80, 8. గుడ్.
ఓకే, కీర్తన 8. కీర్తన 8, 4వ వచనం. దయచేసి చదవండి అది అందరూ. కీర్తన 8, 4వ వచనం. నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రిని దర్శించుటకు వాడే పాటివాడు. నరపుత్రిని దర్శించుటకు వాడే పాటివాడు. ఇన్ని గ్యాలక్సీస్, ఇంత పెద్ద భూమండలంలో ఉన్న చాలా పరమాణువు కంటే చిన్ననైనటువంటి నీ కొరకు నా కొరకు దేవుడు తన యొక్క రక్షణను ఈ లోకమందు పంపించాడు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డే. క్రిస్మస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ జాయ్. ఈ లోకమందు కేవలం సంతోషించడం కాదు, దేవుని యొక్క ఆలోచనను మనం గమనిస్తే అంత అల్పుడమైన మనకి, ఏమాత్రం కనీసం ఏ లెక్కలో కూడా రానటువంటి మనకు దేవుడు నరపుత్రిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటి వాడు అంటాడు. ఈ రిమెంబర్డ్ us, మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ భూమి పైన, భూప్రపంచమందు మనమందరం కూడా తప్పిపోయామని, మనందరం కూడా నిత్యనాశనం వైపు పరిగెడుతున్నామని, మనందరం కూడా ఏ నీతి కార్యముల చేత రక్షణ పొందచాలన్నటువంటి పరిస్థితులు మనం ఉన్నామని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆయన తన కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించాడు. సో క్రిస్మస్ ఈజ్ ఏ జాయ్. ఈ లోకానికంతటి కూడా శుభదినం కాదు, సంతోషకరమైన దినం. అందరూ కూడా సంతోషించాల్సినటువంటి దినం. లార్డ్, యు రిమెంబర్డ్ మీ. నేను ఎంతటి వాడని ప్రభువా, నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుని నీ కుమారుని నాకు అనుగ్రహించావు. ఇట్స్ యువర్ వర్క్. ఇది నీవు చేసిన పని, ఇది నా వలన అయ్యేటటువంటి పని కాదు. ఎవరు ప్రార్థన చేయలేదు. ఎఫెసీ పత్రికలు చూస్తాం కదా, మన అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిన వారమైనప్పుడు ఆయన క్రీస్తు యేసునందు మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. బిఫోర్ వీ న్యూ హిమ్, ఆయన కనుగొనక ముందే దేవుడు తన కుమారుని పంపించి ఆ శిలువ కార్యం జరిగించి ఆ శిలువ యందు రక్షణను మనకు ప్రకటించి ఆయన మనకు ఈ లోకమందు తన యొక్క గొప్ప విమోచనను అనుగ్రహించాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయాన్ని మనం ఈ క్రిస్మస్ యందు ధ్యానించాల్సిన సంఘటన మనం చూస్తుంటున్నాం. నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అంటది. ఎవరామె చెప్పండి? అన్న ప్రవక్తిని కదా. నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. బిహోల్డింగ్ ద సాల్వేషన్ విత్ యువర్ ఐస్. మీకు ఇప్పుడు సంతోషము అంటే ఎట్లుంటుంది చెప్పండి? ఏ రంగులో ఉంటుంది? ఎంత పొడుగు ఉంటుంది? ఎంత ఎత్తు ఉంటుంది? ఎన్ని కిలోలు ఉంటుంది? సంతోషం అంటే ఏడుంటుంది? దీస్ ఆర్ అబ్స్ట్రాక్ట్ థింగ్స్. ఇవి కనిపించినటువంటి భావాలు. నమ్మకము, సంతోషము, కోపము, ఇవి వ్యక్తపరచబడతాయే కానీ వాటిని మనము చూడలేము. భౌతికంగా వీ కెనాట్ సీ. దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించరని యేసుక్రీస్తు సమరయ స్త్రీతో చెప్పినటువంటి ఆ మాట జ్ఞాపకం చేసుకుంటే, గాడ్ ఈజ్ స్పిరిట్. ఆ దేవుడు ఆత్మ ఉన్నటువంటి వాడు ఆయన మన కొరకు శరీరం ధరించుకొని రక్షణగా వచ్చాడు. సో వి సీ ద సాల్వేషన్. అందుకే ఆ ప్రవక్తిని అంటుంది, నీ రక్షణను నేను కనులారా చూచితిని అంటుంది. కనులారా ఏం చూస్తుంది? చిన్న శిశువుని కాదు, ఆ బాలుడైన యేసుక్రీస్తుని కాదు, లాలిపాట పాడడానికి కాదు. ఒక సేవకుడు అంటాడు, లాలిపాటలు జోలపాటలు పాడడానికి యేసుక్రీస్తు మనకు ఇవ్వబడలేదు. యేసుక్రీస్తు ఎందుకు ఇవ్వబడ్డాడు? టు బిహోల్డ్ ద సాల్వేషన్. ఆయనలో రక్షణను చూడగలగాలి. ప్రియ దేవుని ప్రజలారా, ఈ 2025 సంవత్సరం అయినా సరే మనం క్రీస్తులో రక్షణను మనం చూడలేకపోతే, ఆ రక్షణను మనం అంగీకరించకపోతే మన క్రిస్మస్